అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఇడ్లీ అయినా, దోశ అయినా, ఉప్మా అయినా దాని టేస్ట్ని డబల్ చేసే పల్లీ చట్నీ చూపించబోతున్నానండి మీకు. ఈ పల్లీ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా నచ్చేస్తుంది మీకు. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకొని 1 కప్పు పల్లీలు వేసుకోండి. వేరుశెనగ గుళ్ళు అని కూడా అంటారు కదా, వేరుశెనగలు, వేరుశెనగ గుళ్ళు, పల్లీలు ఇలా ప్రాంతాన్ని బట్టి అంటారండి. వీటిని 1 కప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో సిమ్లో మార్చుకుంటూ దోరగా వేయించండి. ఇవి సిమ్లో వేయిస్తేనే పప్పు లోపలి వరకు ఫ్రై అయ్యి చట్నీ టేస్టీగా ఉంటుందండి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఈ ఫ్రై చేయడం ఒక్కటేనండి లేటు, ఇంకా మిగిలిన ప్రాసెస్ చిటికెలో అయిపోతుంది అనుకోండి. ఆ తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 10 నుంచి 15 వరకు ఎండు మిరపకాయలు వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి ఈ మిరపకాయల్ని అడ్జస్ట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఇవి దోరగా వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఈ వేయించిన పల్లీలు అలాగే మిరపకాయలు వేసేసుకోండి. వీటితో పాటు ఒక 10 నుంచి 15 వరకు చిన్నులపాయ రెబ్బలు వేసుకోండి. వీటిలో చిన్నులపాయలు కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక ½ టీ స్పూన్ అంటే ½ టీ స్పూన్ కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకో ఇప్పుడు చెప్తాను. ఇందులో నేను చింతపండుకి బదులు ఇలా చింత తొక్కు వేస్తున్నానండి. పచ్చి చింతకాయల పచ్చడి పెట్టుకుంటాం కదా, ఆ పచ్చడి అండి. చింత తొక్కు, చింతకాయ పచ్చడి అంటారు కదా, అది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. ఇలా ఒక్కసారి ఈ చింత తొక్కు వేసి ఇలా చట్నీ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చింత తొక్కు లేకపోతే ఒక 2 రెబ్బల చింతపండు వేసుకోండి. కానీ ఈ చింతకాయ పచ్చడి ఉంటే మాత్రం ఇలా వేసి చూడండి, ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు పొట్టు ఉన్న మినప్పప్పు వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక ½ టీ స్పూన్ ఆవాలు, 1 రెబ్బ కరివేపాకు వేసి తాలింపుని బాగా ఫ్రై చేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీని వేసేసేయండి. ఈ పచ్చడి వేసేసి, పచ్చడి కొంచెం గట్టిగా ఉంది కదా, ఇడ్లీలోకి దోశలోకి కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందన్నమాట. అందుకని చెప్పేసి మిక్సీ జార్లోనే ఒక ½ కప్పు వాటర్ యాడ్ చేసి ఈ చట్నీలో వేసుకొని కలిపేసుకున్నానండి. అంతే, పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఈ పల్లీ చట్నీ దోశ, ఇడ్లీ, ఉప్మా ఇలా వేటిలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చింత తొక్కు వేసిన ఆ టేస్ట్ వేరుగానే అనిపిస్తుందండి. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. నేనైతే రాగి ఇడ్లీలోకి ఈ పల్లీ చట్నీ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి ఉంది, ఒకసారి చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.